హాయ్ అందరికీ. ఈరోజు ఆగస్టు 15. మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. నాన్న వైట్ డ్రెస్ వేసుకోవద్దా? వైట్ డ్రెస్ వేసుకురమ్మన్నారు. స్కూల్ యూనిఫామ్ వేసుకురమ్మన్నారా? ఇది రెడ్. ఈరోజు ఏం రోజు నాన్న? వారు ఇండిపెండెన్స్ డే. తెలుగులో స్వాతంత్ర దినోత్సవం. ఈ రోజు గురించి నీకేం తెలుసు నాన్న? వారు బ్రిటిష్ వాళ్ళు మనల్ని కరెక్ట్ నాన్న, మనల్ని బంధిస్తే గణితాత వచ్చి మనల్ని విడిపించిండు. అందుకే పండుగ జరుపుకుంటాం. ఓకే, వాన్ స్టైల్లో వాడి చెప్పిండు. బ్రిటిష్ వాళ్ళ నుంచి చాలా మంది నాయకులు మనల్ని వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు నా. ఓకే, కరెక్ట్. ఓకే నాన్న, దించి రావాలా మిమ్మల్ని? నడుచుకుంటూ వెళ్తారు? దించొస్తా పాటు బైక్ పైన. ఓకే, తిన్నారా? ఓకే ఓకే, రండి. బైక్ తీస్తాను, బయటికి రండి. మమ్మీకి బాయ్ చెప్పండి. బాయ్ అమ్మా. ఎక్కడ డాడీ? ఈరోజు మనకు చాలా ప్రత్యేకమైన రోజు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు. ఎంతోమంది గొప్ప మహానుభావుల త్యాగాల వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది. వాళ్ళ త్యాగాలను ఎప్పుడు మర్చిపోవద్దు. మన దేశం ఇంకా గొప్పగా అభివృద్ధి చెంది మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుండాలని కోరుకుంటూ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మా ఊరు ప్రాథమిక పాఠశాలలో జెండా వందన కార్యక్రమం జరుగుతుంది, చూద్దాం. జై జై భారతం, జై జై భారతం, మువ్వన్నెల జెండా మన గుండెల్లో ఎగరాలి. వందే మాతరం, వందే మాతరం, మన భారత మాతకు వందనం చేయాలి. ఇప్పుడు రైతు వేదిక వద్ద జెండా కార్యక్రమాన్ని చూద్దాం. వ్యవసాయ అధికారిని గారు జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీరుల త్యాగమే మనకు వేలుగై భారత జెండా నింగిలో ఎగసింది. జై జై భారతం, జై జై భారతం, మువ్వన్నెల జెండా మన గుండెలో ఎగరాలి. వందే మాతరం, వందే మాతరం, మన భారత మాతకు వందనం చేయాలి.
చేతుల్లో దేశం ఉంది, సైనికుడి ధైర్యంలో సరిహద్దు ఉంది. విద్యార్థుల కలల్లో రేపటి భారత్, మన అందరి ఐక్యతలో బలముంది. హిందూ ముస్లిం సిక్కు క్రైస్తవం అందరం ఒక్కటే భారత సంతానం. కులం కాదు మతం కాదు దేశమే మనల్లునే మనకు వింపు. జై జై భారతం జై జై భారతం మూవన్నెల జెండా మన గుండెల్లో ఎగరాలి. వందే మాతరం వందే మాతరం, మన భారత మాతకు వందనం చేయాలి. హిందూ ముస్లిం సిక్కు క్రైస్తవం అందరం ఒక్కటే భారత సంతానం.